వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాజారెడ్డిని చంపింది మేమే అని మీరు ధైర్యంగా చెప్తున్నారు. పహల్గాంలో మన ఆడబిడ్డల సింధూరాలని తుడిచేసిన ఉగ్ర మూకలను చంపినట్టుగాను ఇంకోటిగాను గట్టిగా చెప్పుకుంటున్నారు. అది పరమవీర చక్ర అవార్డు వచ్చినట్టుగా గట్టిగా చెప్పుకుంటుంటారు మీరు. కానీ అసలు దాంట్లో ఏ గొప్పతనం అసలు ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మీకు పదవి ఇచ్చింది అంటే కేవలం రాజారెడ్డిని చంపారు అన్న ఒక క్రెడిటేనా, లేకపోతే మీకు సంబంధం లేదు? అది ఇప్పుడు గతించింది. ఏ క్వాలిఫికేషన్తో మీకు ఆ పదవి ఇచ్చారంటే ఏమంటారు? కేవలం రాజారెడ్డిని చంపామని మీరు చెప్పుకుంటూ పార్టీలో ఒక వెనక నుంచి రాజారెడ్డి ఈ జిల్లాలో వైఎస్ కుటుంబానికి ఎవరు ఎదురు నిలబడలేరు, పేర్ల కుటుంబం ఒకటే, రాజారెడ్డిని చంపింది మేమే అని గొప్ప చెప్పుకోవడం వల్ల పార్టీ మిమ్మల్ని గుర్తించి పదవులు ఇస్తుందని అలా చెప్పుకుంటున్నారా? అదే నిజమైతే మేము చెప్పుకోవాల్సిన అవసరం ఉంటే ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నింది పులివెందుల కడప ఎంపీగా మేము ఉన్నింది అన్నదమ్ములం. ఓకే, అది టోటల్ ఫాల్స్. అది ఆ సందర్భం అటు వచ్చింది. సంపుతాడు, సత్యేదానికి సిద్ధపడతారా? మీ జోలికి ఎవరన్నా వచ్చే మీరు ఊరుకుంటారా? సత్యేదానికి ఊరుకుంటారా? సత్యేదానికి ముందు ఒక పెనుకే బెచ్చ సావో రేవో తెలుసుకున్నాం, డూ ఆర్ డై అని. ఆ ప్రయత్నంలో జరిగింది, దాంట్లో ఇంటెన్షన్ లేదు, పాడు లేదు. అది అడ్మిటెడ్ ఫ్యాక్ట్. ఎవడు చెప్పినా చెప్పకపోయినా అదే కదా. కోర్టులో కూడా నిర్ధారణ అయింది, ఇంకొకటి అయింది. మేము కాదన్నే అవునన్నే అని ఉండే ఫ్యాక్ట్ అది. ఇంకా దాని గురించి ఎందుకు? రాజారెడ్డి గారిని చంపిన విషయంలో పేర్ల సోదరులే కాదు, మీ అనుచర వర్గం కూడా ఉన్నారు. నాకు తెలిసి ఆయన గంగిరెడ్డి గారి బంధువులు కూడా ఉన్నారనేది బయట ఉన్న ప్రచారం. కానీ రాజారెడ్డి అత్యవసర క్రెడిట్ అంతా మీరే కొట్టేయాలని చూస్తున్నారనేది బయట అంటున్నారు. వద్దు సార్, ఆ విషయం అయిపోయింది, వదిలేయండి. ఎవరు ఏమనేది అందరికీ తెలుసు. అది అయిపోయింది. ఎందుకు పాడిందే పాడరా పాశమల్ల తాజశ్రీని కొన్ని మండల అభివృద్ధి కోసం పాటుపడాలనుకున్నారా? కాదు, పార్టీ కోసం సార్. పార్టీ కోసం, నియోజకవర్గం కోసం, జిల్లా కోసం, రాయలసీమ కోసం. నాట్ వన్ విలేజ్, వన్ మండల్. పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా సాయం చేస్తాం సార్. ఎవరు వచ్చినా సాయం చేస్తారు. ఎవరు ఆ క్రెడిట్ ఎవరో చెప్పుకొని వాళ్ళనే కొట్టేసుకోవాలి. రాజారెడ్డి మరణం తర్వాత ఉన్న ఇల్లుని కూడా ధ్వంసం చేసేసారు. నేను చూశాను ఆ రోజు ఇల్లు వచ్చి. జైలు నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది. ఆర్థికంగా కూడా పొలాలు ఉన్నా సాగు చేసుకునే పరిస్థితి లేదు, బిల్లు అయిపోయాయి, చాలా అధ్వానంగా ఉంటుంది. ఈ రోజు సార్ ఎప్పుడు పైర్లు పెడతానని గడ్డు పరిస్థితులు మీరు వచ్చినప్పుడు 1200 చీనీ చెట్లు. తెలుగుదేశం పార్టీలో పేర్ల కుటుంబానికి అవకాశం రాకపోవడానికి కారణము హత్యారాజకీయం పక్కన పెడితే ఆర్థికంగా బాగోలేరనే ఉద్దేశంతో ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ మీకు అవకాశం ఇవ్వలేదు అంటే ఏమంటారు? ఆయన మాకు చెప్పలే మీ దగ్గర డబ్బు లేదు, మీకు పదవి లేదు, ఏ రోజు చెప్పలే మీ దగ్గర డబ్బు లేదు, డబ్బు తీసుకొని రాని. మరి ఎందుకు మీరు ఇప్పుడు అంటున్నారు కదా మమ్మల్ని ఇక్కడికి కట్టడి చేయదని మేము రాష్ట్ర స్థాయి నాయకులు అంటున్నారు కదా, మరి ఎందుకు మిమ్మల్ని గుర్తించడం లేదంటే పార్టీ ఏమంటారు? అది ఏమో ఆయన్ని అడగాలి. పోయినప్పుడు ఆయన అడగండి, మమ్మల్ని ఎంక్వైరీ చేసినట్టు. పార్టీ ఆఫీసుకు పోతారు కదా మీరు, అనేక మంది పెద్దలు పార్టీలు తెలుసు కదా, ఇంకా వాళ్ళని అడగండి వరుస పెట్టి. ఏమయ్యా వాళ్ళని ఎందుకు ప్రోత్సహించలే? వాళ్ళైతే కారణంగా తెలియదు మాకు అంటున్నారు, నాకు తెలియదు అని వరుస పెట్టి అడుగుతా పోండి, రికార్డు చేయండి. ఇప్పుడు పోతారు కదా. ఇంకా 4 ఏళ్ల కాలం ఇంకా ఉంది మీకు పరిపాలన, కూటమి ప్రభుత్వానికి. ఈ 4 ఏళ్లలో పేర్ల పార్థసారథి సోదరుల యొక్క భవిష్యత్తు లక్ష్యం ఏంటంటే ఏమంటారు? ప్రజాసేవే మా లక్ష్యం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడమే మా లక్ష్యం. పార్టీ కోసం ఎవడైనా సరే వైసీపీ ముసుగు, తెలుగుదేశం ముసుగు వేసుకొని వైసీపీ కోవర్టుగా పనిచేసే వాళ్ళను కాలరాస్తాం. కాలరాస్తాం అంటే లేపేస్తారా? లేపేయాల్సిందే. కాలరాయడం అంటే అట్లా కాదు, అని దండిస్తాం. వాని ఎండగట్టి కాలరాస్తాం అంటున్నారు. కాలరాయడం అంటే అదే పార్టీలోకి రాకుండా చేస్తాం. వాడు ఎక్కడ తప్పు చేసి అడ్డుకుంటాం అనేటప్పుడు కాల రాస్తాం అనే దానికి అడ్డుకుంటాం అనే దానికి తేడా కదా. మీకు నేర్పించేది పెద్దవాడిని కాదు నేను. అంత కఠినంగా ఉంటాము అని దాని అర్థం. ఓకే, దాన్ని సమరిస్తామని కాదు. ఏ రూపంలో ఉన్నా కోవర్టుగా ఉండి వైసీపీ కోవర్టుగా ఏజెంట్గా ఉండే వాళ్ళని, దళారీలుగా ఉండే వాళ్ళని సహించం. ఇక్కడి సమాచారం అక్కడ చెప్పడము, పార్టీలో గొడవలు సృష్టించడము, ఇవన్నీ చేయడం. మేము బార్డర్లో శత్రువుల నుంచి మన సైన్యం మనల్ని ఎలా కాపాడుతుందో ఇక్కడ పార్టీలో మీరు సైన్యం వల్లే ఉన్నారనమాట అన్నదమ్ములు. ఎక్కడైనా మడకసిరైనా ఎక్కడైనా సరే ఓకే, ఎక్కడ ఏం జరిగినా ప్రసక్తే లేదు. అంటే మొత్తం మీరు రాష్ట్ర స్థాయిలో ఎదగాలి అని ఒక కంకణం కట్టుకున్నారు ఇద్దరు. ఎదగకూడదు అనేది మా పేరు మారుమోగాలి, మా పేర్లు మారుమోగాలి. ఏం లేదు, ఆల్రెడీ మారుమోగినాయి.
ప్రపంచం అంతా తెలుసు మా పేరు, అది వికీపీడియా అనేది, దాంట్లో కూడా 3వ వాడు కావడం ఏం మారుమోగాల్సిన అవసరం లే, అందరికీ తెలుసు. మా పాలసీ, మా స్టాండ్ అది. రాజును పరిహసించకూడదు, అనవసరమైతే రాజును పరిత్యజించవచ్చు. మాకు నచ్చలేదో మా ఇంటికాడ కూర్చుంటాం, ఓకే. అంతేగాని పార్టీలో అట్లా డ్యామేజింగ్ పాలిటిక్స్ చేసి కోవర్టు రాజకీయాలు చేసే వాళ్ళని మేము సహించాం, అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఆర్థికంగా మనం నిలదొక్కుకోవడానికి, భవిష్యత్తులో ఉండడానికి ఇప్పుడు ఏం వ్యాపారాలు చేస్తున్నారన్న ఇద్దరు మీరు? వ్యవసాయం ఉంది మాకు. వ్యవసాయం ఏం పంట పెడుతున్నారన్న? అరటి వేస్తున్నాం, మొన్నటి వరకు చీనీ చెట్లు ఉన్నాయి. పెసర అన్ని పంటలు పడతాయి. మీ ఆర్థిక వనరులు అంటే వ్యవసాయదారమే మొత్తం. వ్యవసాయము మాకు కొంత అవసరమై 12.5 ఎకరా భూములు అమ్ముకున్నాము. ఎందుకంటే మేము ఏదో ఒకటి బతకాలంటే చేసుకోవాలి కదా మా పనులు. మేము వ్యవసాయదారమే, మైనింగ్ జోలికి వెళ్ళడం లేదు. ఎక్కడున్నాయి మైనింగ్స్? ఎవరి ఉన్నాయి మైనింగ్ జోలికి వెళ్ళడం? ఎవరు చేయడంలే, ఎవరి లేవు. సరేనా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు తొక్కి పెట్టేశారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కదా, మరి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో మీరు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? మేమెందుకు సార్, మాకు అవసరమే ఉంది. వాళ్ళ అంతర్గత విషయం, వాళ్ళు పన్నారు. అది సిబిఐ కోర్టులో ఉంది, వాళ్ళు నడుపుకుంటారు కేసు, కోర్టు ఫైనలైజ్ చేస్తుంది. మనం ఎందుకు మాట్లాడాలి సార్? మనం ఎందుకు మాట్లాడాలి? దాని గురించి మాకు సంబంధం లేని మ్యాటర్ కదా, వాళ్ళ కుటుంబ విషయం అది. వాళ్ళు వివేకానంద రెడ్డి మర్డర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మీరు ప్రత్యర్థులైనా మీరు చెప్పండి. అది రాష్ట్రం అంతా తెలుసు కదా సార్. రాష్ట్రం అందరికీ తెలుసు, మేము ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? టీవీలు గంటల తరబడి, సంవత్సరాల తరబడి. నాకు తెలుసు, నా అందుకు అడుగుతున్నా. మీకెందుకు తెలియదు? మీకే ఎక్కువ తెలుసు. మీ అభిప్రాయం ఏంటి? ఆయన మర్డర్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? శత్రువు గురించి ఎందుకు మాట్లాడాలి? ఎందుకు గురించి మాట్లాడాలి? వివేకానంద రెడ్డి గారు శత్రువు అంటారా? శత్రువు కదా సార్, వాళ్ళ నాయన అబ్బాయిల కొడుకులు. రాయారెడ్డి, రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి, జగన్ వీళ్ళంతా శత్రువులు కదా. వాళ్ళతో నుంచి మాకు ఇప్పుడు కూడా ప్రాణాపాయం వెన్నంటి ఉంది. తెలుగుదేశం పార్టీని నాశనం చేసింది వివేకానంద రెడ్డే కదా. వాళ్ళ నాయన చేసేవాడు, ఆయన నాశనం చేసేవాడు. ప్రత్యర్థులు, శత్రువుని ప్రేమించే గుణం మీకు లేదు. ఉండబట్టే కదా సార్ ఇప్పుడు చెప్పి వాళ్ళ గురించి కామెంట్ చేయమంటాడు. నేను ఏమంటున్నా, వివేకానంద రెడ్డి గారు అంటే ఒక మంచి వ్యక్తి, అది ఇది అని అంటుంటారు ఈ ప్రాంతంలో. మంచోడని కొంతమంది అంటుంటారు, సౌమ్యుడు అది ఇది. అలాంటి వ్యక్తి మర్డర్ జరిగింది కదా, ఆ మర్డర్ గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగాను. మాకు సరిపోదు కాబట్టి సార్ వాళ్ళు కామెంట్ చేయకూడదు. ఒకటి చెప్తే ఎక్కువ అవుతుంది, 2 చెప్తే తక్కువ అవుతుంది. కామెంట్ చేయకూడదు. ప్రేమించే కదా, అందరి మాదిరి తెలిసి తెలియక అన్ని మాటలు మాట్లాడుకుంటేది. మాట్లాడలేదు కదా మేము అది. అయినా కానీ నేను హిందువును, మరణాంతాని వైరాని అనేవారి. దాని అర్థం మీకు తెలుసు. మన శత్రువు అయినా చనిపోయినాక అతని గురించి దుర్భాషలు ఆడకూడదు, రాజుతో సమానం అనేది హిందూ చెప్పేది. ఏది నోటికి వచ్చేది ఆడవాళ్ళు మాట్లాడేది, మగవాళ్ళు మాట్లాడేది పద్ధతి కాదు కదా సార్. ఇప్పుడే పులివెందుల నియోజకవర్గంలో 3 వర్గాలుగా ఉన్నారు. ఒక్కొక్కరు ఎవరి పాయకు వాళ్ళు ఎదుగుతున్నారు. ఎవరి స్థాయిలో భవిష్యత్తు ఎవరిని ఎట్లా తీసుకెళ్తుందో తెలియదు. లేదు సార్, ఒకే వర్గమే. అంతేనా? మళ్ళా పేరు చెప్తే మీరు తిడతారు నన్ను. ఆ పేరు ఆయన ఒక వర్గం. ఒకటి నేను చెప్తాను, పార్టీ ఎవరిని ఇన్ఛార్జిగా నిర్ణయిస్తే వాళ్ళని వర్గాలు. ఇన్ఛార్జి కాకుండా ఎంత బలశాలైనా ఏమీ చేయలేడు. బీటెక్ రవి వర్గంలోనే పేర్ల సోదరులు ఉన్నా అదే వర్గంలో ఉన్న బ్రాహ్మణపల్లి వెంకటరెడ్డి కూడా సమాంతరంగా ఎదగాలని చూస్తున్నాడు అని అంటున్నారు. అవన్నీ ఒట్టి సార్. ఎవరు ఇన్ఛార్జ్ ఇచ్చే వాళ్ళు ఎంట పోతారు, అన్ని జీరోలే. వీడు లేదు, వాడు లేదు, ఇన్ఛార్జి ప్రకారం పోవాల్సిందే. ఆ ఇన్ఛార్జి తీసి పారేచ్చి ఎవడైనా జీరోనే. సార్ ఒక విషయం నాకు స్ట్రైట్ చెప్తారా? ఇడుపులపాయ IIITలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సుదర్శన్ రెడ్డి అనుకుంటా, వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకు కొంతమందికి IIITలో కొన్ని ఉద్యోగాలను, క్లాస్ 4 ఉద్యోగాలను అమ్ముకున్నది ఎవరు? కూటమి ప్రభుత్వం అధికారంలో. అవన్నీ ఆల్రెడీ చెప్పాము. చరివిత చరణం ఎందుకు, అది వదిలేయండి. ఆల్రెడీ చెప్పాము, మీకు తెలుసు, ఎవరు బయట ప్రపంచానికి అంతా తెలుసు. అన్న నాకు చట్టం తెలియదన్నా, మాది ఎంపీ స్థాయి, మాది ఆ స్థాయి మీరు అంటున్నారు కదా, అంటే భవిష్యత్తులో ఎమ్మెల్యేగా కానీ ఎంపీ కానీ పోటీ చేయాలనుకున్నారు మీరు? ఇప్పుడేమో అనుకోలేదు, నాకేం లేదు ఆలోచన, ఆశ లేదు. మా వారసులు ఉత్తరోత్తర ఏదైనా అవకాశం ఉండి వచ్చి వద్దనుకున్నాం వాలంటరీగానే. పార్టీకి ప్రకారం 7 ఏళ్ల శిక్షణ ఒప్పించిన తర్వాత రాజకీయాల్లో పోటీ చేయడానికి అనర్హులు. 5-10 సంవత్సరాల పీరియడ్ అయిపోయింది. పీరియడ్ అయిపోయింది. ఐఎమ్ కన్విక్టెడ్ కదా, నాట్ కన్విక్టెడ్. ఓకే.